హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన పేరు డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ. తను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, ఏఏజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి. సో తను నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ నుంచి పరిచయం అనమాట, శ్రీ చైతన్య నుంచి. సో తను అడిగి స్పైన్ గురించి అన్ని డౌట్స్ తెలుసుకుందాం. మనకు చాలా రెగ్యులర్గా చాలా డౌట్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ గురించి, నెక్ పెయిన్ గురించి. సో తను డెడికేటెడ్ స్పైన్ సర్జన్ కాబట్టి ఒకసారి తన నుంచి మనం మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. హాయ్ వర్మ. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. యా, సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఇంటర్వ్యూ. యా, థ్యాంక్స్, ఆల్ ప్లెజర్ ఈజ్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ గురించి నాకు కంప్లీట్గా తెలుసు, మన వీడియో చూసే ఫ్రెండ్స్కి. సో ఒకసారి నీ అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు, అంటే ఎక్కడ ఎంబీబీఎస్, తర్వాత స్కూలింగ్, ఇదంతా. సో బేసికల్లీ ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ అండి, ఏఏజీ గచ్చిబౌలి. సో నా ఎంబీబీఎస్ అంతా ఐ డిడ్ ఇట్ ఇన్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్లో. అండ్ దెన్ ఐ వాజ్ ఏ బెటర్ అకాడమిక్ స్టూడెంట్ దేర్. సో దెన్ ఐ గాట్ ఇన్ టు జిప్మర్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ పాండిచేరి. సో ఐ డిడ్ మై ఆర్థోపెడిక్స్ దేర్. అక్కడ చేశాక ఐ మూవ్డ్ ఇన్ టు ఢిల్లీ అండి. ఢిల్లీలో ఐ డిడ్ మై ఎఫ్ఎన్బి ఇన్ స్పైన్ సర్జరీ. బేసికలీ స్పైన్ సర్జరీకి స్పెషలైజ్డ్ కోర్స్ ఒకటి ఎఫ్ఎన్బి అని ఉంది. సో ఐ డిడ్ మై 2-year కోర్స్ అక్కడ. అండ్ దెన్ నేను అక్కడే కన్సల్టెంట్గా చేశాను ఢిల్లీలో ఒక 3 years. దాని తర్వాత ఐ మూవ్డ్ బ్యాక్ టు హైదరాబాద్. కొన్ని రోజులు ఐ వర్క్డ్ ఇన్ సన్షైన్ అండ్ నౌ ఐ మీన్ ఏఏజీ గచ్చిబౌలి. సో అంటే ఎఫ్ఎన్బి అంటే నాకు తెలుసు, అంటే ఎఫ్ఎన్బి అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్గా చెప్పరా? సో బేసికల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే అన్ని మెడికల్ బ్రాంచెస్ అన్నీ దే ఆర్ బీయింగ్ సబ్ స్పెషలైజ్డ్ అండి. సో ప్రతి దాంట్లో సబ్ స్పెషాలిటీస్ వచ్చేసాయి. సిమిలర్గా ఆర్థోపెడిక్స్లో ఆర్థ్రోప్లాస్టీ అంటే నీ రీప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ అది ఒక బ్రాంచ్, అలాగే స్పైన్ సర్జరీ అనే ఒక బ్రాంచ్, ఇలా డివైడ్ అయింది. హ్యాండ్ ఇలాంటి డివైడ్ అయినాయి అనమాట. బికాజ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యన చాలా ఎక్కువ అవటం వల్ల వాటికి సర్జరీస్ కూడా చాలా వెరైటీస్, వేరీడ్ టెక్నిక్స్ వచ్చినాయి, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ సంబడీ టు మాస్టర్ వన్. అన్నీ చేయడం కష్టం. సో ఒక్కదాన్ని సబ్ స్పెషలైజ్ చేసి దాంట్లో యూ కెన్ బికమ్ ఏ మాస్టర్ అనమాట. సో దట్ ఈస్ హౌ ఈ ఎఫ్ఎన్బి అనేది స్టార్ట్ చేశారు. సో ఎఫ్ఎన్బి అంటే ఈజ్ ఎ ఫెలో ఆఫ్ నేషనల్ బోర్డ్ అని. సో ఇట్ ఈస్ ద ఓన్లీ రికగ్నైజ్డ్ నేషనల్ బోర్డ్ రికగ్నైజ్ చేసిన స్పైన్ సర్జరీకి డిగ్రీ అనమాట అది. సో స్లోగా మన ఇండియా కూడా యూరోప్ కంట్రీస్ లాగా, లేకపోతే ఒక యుఎస్ లాగా డెడికేటెడ్, లైక్ యుఎస్లో కానీ యూకేలో డెడికేటెడ్ నీ సర్జన్స్, షోల్డర్ సర్జన్స్, హ్యాండ్ సర్జన్స్, స్పైన్ సర్జన్స్ లాగా ఇక్కడ కూడా వస్తుంది స్లోగా. యూఎస్లో ఆల్రెడీ స్పైన్ సర్జరీస్ అనే డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండి యూఎస్లో. సిమిలర్గా ఇండియాలో కూడా నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ట్రెండ్. ఢిల్లీ, ముంబైలో స్పైన్ సర్జరీ అనే డిపార్ట్మెంటే ప్రతి హాస్పిటల్, ఎవ్రీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో యూ ఫైండ్ స్పైన్ సర్జరీ డిపార్ట్మెంట్. అలాగే నౌ హైదరాబాద్ ఈజ్ ఆల్సో టర్నింగ్ ఇన్ టు సబ్ స్పెషలైజ్డ్ సెంటర్ అనమాట. బికాజ్ ఇట్ హెస్ బికమ్ ద మెడికల్ హబ్ రీసెంట్గా. ఆల్ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ నుంచి, వేరే సిటీస్ నుంచి కూడా హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఏ రిఫరల్ సెంటర్. సో ఇక్కడ కూడా స్పైన్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఈజ్ బీయింగ్ స్టార్టెడ్ ఎవ్రీ హాస్పిటల్లో. సో ఏఏజీ హ్యాస్ స్టార్టెడ్ ఇట్ రీసెంట్లీ అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో ఎందుకు స్పైన్ సర్జరీ తీసుకున్నాం? సో బేసికల్లీ నాకు ఆర్థోపెడిక్స్ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది ఎంబీబీఎస్లో. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు జిప్మర్, సో చూసిన ఓపీడీ పేషెంట్స్లో ఒక ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో ఎవరైనా చూస్తే అవుట్ ఆఫ్ 10 people ఆల్మోస్ట్ 7 మందికి బ్యాక్ పెయిన్, మిగతా 3 మంది నీ పెయిన్. దిస్ ఈస్ ద కామన్ ప్రాక్టీస్ విచ్ వీ సీ. సో వీళ్ళని చూశాక దెన్ యూజువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ చిన్న కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. అంటే ఓన్లీ సిమ్టమాటిక్ బేస్డ్ అనమాట. అంటే నడువు నొప్పి ఉందంటే కొంచెం ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేయడం లాంటిదే ఉంటుంది కామన్గా. సో ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఈజ్ ఎ నీడ్ స్పైన్ సర్జరీ, స్పైన్ పర్టికులర్గా దాంట్లో స్పెషలైజ్ చేసి ప్రాబ్లమ్ రూట్ లెవెల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద కాజ్ అని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇంత వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఉండటం వల్ల ఐ డెవలప్డ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండి దాంట్లో. అండ్ లక్కీలీ ఈ ఎఫ్ఎన్బి అనే కోర్స్ ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ పెడతారు దానికి. సో ఐ స్టూడ్ అమాంగ్ ద టాప్ 5 అందులో. సో దట్ ఈస్ వై ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇన్ టు ఎఫ్ఎన్బి అండి. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి స్పైన్ సర్జరీ మీద చాలా మిత్స్ ఉన్నాయి. సో దాని మీద అంటే ఎలా అంటే కామన్గా ఇప్పుడు నేను ఆర్థో ఇప్పుడు నా పేషెంట్స్ నేను చూస్తే ఎవరికైనా స్పైన్ సర్జరీకి అమ్మ ఇది కంపల్సరీ సర్జరీ అవసరం,
అని చెప్తే వాళ్ళు సార్ సర్జరీ చేయించుకుంటే ఇక కాళ్ళు పడిపోతాయి కదా. మా అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఉంటారు చాలామంది, అంటే చాలామంది కాదు, చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఎందుకని అలాగ వచ్చిందంటారు? అగ్రీ అండి. మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి స్పైన్ సర్జరీలో. బేసికలీ ఏంటంటే స్పైన్ సర్జరీ హ్యాస్ ఇవాల్వ్డ్ ఓన్లీ లాస్ట్ 20 yearsలోనే దాంట్లో ఉన్న మ్యాక్సిమం అడ్వాన్సెస్ జరిగినాయి అనమాట. బిఫోర్ 20 years అంటే బిఫోర్ 2000s స్పైన్ సర్జరీ అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ వెల్ అడాప్టెడ్ సర్జరీ. అందరూ చేసేవాళ్ళు కాదు, చేసిన రిజల్ట్స్ అంత బాగుండేవి కాదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నిక్స్. అప్పుడు చేసే టెక్నిక్స్ డిఫరెంట్ ఉండేవి. ఈ పెడికల్ స్క్రూస్ అనే ఏవైతే డెవలప్ అయినాయో 2000sలో, అప్పటి నుంచి ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ అనమాట స్పైన్ సర్జరీ. స్పైన్ సర్జరీ ఈ టైంలో ఈజ్ అ వెరీ సేఫ్ సర్జరీ అండ్ వెరీ ఎఫెక్టివ్ సర్జరీ. సో దిట్ వాజ్ నాట్ ద కేస్. 2000s ముందు అలా ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ న్యూరో సర్జన్స్, nobody is very well trained in spine surgery because there is no subspecialized practice. ట్రైన్ అయినా కూడా there are not good techniques. ఈ పెడికల్ స్క్రూస్ కానీ ఈ కార్పెక్టమీస్ ఇలాంటి టెక్నిక్స్ అనేవి అప్పుడు అంత ఉండేవి కాదు. సో ఇప్పుడు ఆ అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎవ్రీబడి స్పైన్ సర్జన్స్ ఆర్ గెటింగ్ గుడ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ బాగా అప్పట్లో పెద్ద స్కార్ ఉండేది, ఐ మీన్ ఇన్సిషన్ పెద్దగా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే విత్ స్మాల్ ఇన్సిషన్స్ కూడా చేస్తున్నారు. సో దాని గురించి చెప్పండి. సో బేసికలీ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మీకు డిస్కెక్టమీ హార్డ్లీ విల్ టేక్ 1 inch ఇన్సిషన్ అండి. జస్ట్ ఒక 2 centimeter ఇన్సిషన్తోనే మనం డిస్క్ అనేది తీసేయచ్చు. అండ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలో ఇంకా చిన్న ఇన్సిషన్తో కూడా తీసేయచ్చు. సో అడ్వాన్సెస్ అలా అయినాయి అనమాట. ఇంతకుముందు మీరు ఒకవేళ పేషెంట్ బిఫోర్ 2000s చూస్తుంటే వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ 10 centimeters 15 centimeters స్కార్ ఉంటుంది. అప్పట్లో ఆ టెక్నిక్ ఉండేది. దట్ ఈస్ వై అదే చెప్తాను, అప్పట్లో అలా ఉండేది. సో అడ్వాన్సెస్ పెరిగినాయి. నవ్వు విత్ మినిమల్లీ ఇన్వేజివ్ అంటారు వీటిని. చిన్న చిన్న ఇన్సిషన్స్తో పెద్ద పెయిన్ ఉండదు వాళ్ళకి పోస్ట్ ఆప్ కూడా. ఏ రోజైతే మనం సర్జరీ చేస్తామో జనరల్గా అదే రోజు ఈవినింగ్ కూడా పంపించేసే టెక్నిక్స్ వచ్చినాయి. నీకి షోల్డర్కి ఆర్థ్రోస్కోపీ ఎలాగో, సో స్పైన్కి మైక్రోస్కోపీ అండ్ ఎండోస్కోపీ అనే 2 టెక్నిక్స్ ఉంటాయి. సో ఎండోస్కోపీ పర్టికులర్ ఇండికేషన్స్ ఉంటాయి అండ్ మైక్రోస్కోపిక్ మ్యాక్సిమం అన్నిటికీ చేయొచ్చు. సో దేర్ రికవరీ విల్ బి గుడ్. పోస్ట్ ఆప్ ఇమీడియట్గా పెయిన్ అనేది తగ్గుతుంది, కంఫర్టబుల్గా ఉంటారు. సేమ్ డే డిశ్చార్జ్, నెక్స్ట్ డే డిశ్చార్జెస్ అనేవి ఈజీ అవుతాయి. వాళ్ళకి ఇంకా బ్యాక్ పెయిన్తో బెడ్ మీద ఉండాల్సిన అవసరం ఉండదు. అదే రోజు నడిపిస్తాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్పైన్ సర్జరీస్ మేము చేసేవి పొద్దున్న సర్జరీ చేస్తే ఈవినింగ్కి నడిపిస్తాం. నెక్స్ట్ డే ఆర్ ద నెక్స్ట్ డే డిశ్చార్జ్. అడిగే ఫస్ట్ క్వశ్చన్ అది, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఎప్పుడు నడుస్తాము, ఎప్పుడు వర్క్కి వెళ్ళొచ్చు అని. రైట్. సో దీని గురించి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ డిస్క్ ఉంది, ఎప్పుడు మీరు సర్జరీ అడ్వైజ్ చేస్తారు? సో జనరల్గా డిస్క్ ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ఓన్లీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ ఉన్నవి. 2 విత్ హ్యాండ్ పెయిన్స్ అండ్ లెగ్ పెయిన్స్ ఉన్నవి. సో ఓన్లీ బ్యాక్ పెయిన్కి జనరల్గా కామన్ కాజెస్ మెకానికల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ పోస్చర్స్ వల్ల కానీ మజిల్స్ వీక్ అవ్వటం వల్ల కానీ ఉండే రీజన్స్ ఎక్కువ ఉంటాయి. లెగ్ పెయిన్ ఆర్ హ్యాండ్ పెయిన్స్కి జనరల్గా డిస్క్ ప్యాథాలజీస్ కానీ, వయసుతో పాటు నడుము అరగటం వల్ల కాళ్ళు చేతులు లాగటం కానీ ఇట్లాంటివి అవుతాయి. సో జనరల్గా సర్జరీ అనేది ఆఫ్టర్ ట్రయింగ్ ఏ ట్రయల్ ఆఫ్ కన్జర్వేటివ్, అంటే ప్రాపర్గా వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని పోస్టర్ ప్రికాషన్స్ అన్నీ చెప్పి ఫాలో అయ్యి ఇంకా నొప్పి తగ్గట్లేదు అనుకుంటే దెన్ దేర్ ఆర్ సమ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కూడా ట్రై చేసి స్టిల్ ఇఫ్ దే ఆర్ నాట్ బెటర్ అంటే అప్పుడు మనం సర్జరీకి వెళ్తాం అన్నమాట. కాకపోతే కొన్ని కేసెస్లో ఎప్పుడైతే కొన్ని కాళ్ళలో స్ట్రెంగ్త్ తగ్గినా లేకపోతే యూరిన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటప్పుడు వెంటనే సర్జరీకి వెళ్ళడం మంచి అడ్వైజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఉండే లైక్ వాళ్ళు ఏమనుకుంటారంటే స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సర్జరీ చెప్పేస్తారు అని. సో దాని మీద నీ ఒపీనియన్? సో ఇప్పుడు నా ప్రాక్టీస్ తీసుకుంటే నేను ఒక ఓపీడీలో ఒక 20 మందిని చూస్తే హార్డ్లీ 1 or 2 వుడ్ రిక్వైర్ అ సర్జరీ. ఆ 1 or 2 కూడా ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఇండికేటెడ్ కేసెస్కే ఉంటుంది. సో జనరల్గా స్పైన్ సర్జన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సర్జరీ, ఇట్ ఈస్ అబౌట్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్. మొత్తం స్పైన్ ప్రాబ్లమ్స్ అంతా రూట్ కాజ్ ఏంటని తెలుసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది స్పైన్ సర్జన్ పని. సో బేసికల్లీ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ఓన్లీ ఎంఆర్ఐ చూడటం కాదు, క్లినికల్గా పేషెంట్ ఎలా ఉన్నారు, ఎక్కడ నుంచి నొప్పి వస్తుంది అనే సోర్స్ చూసుకోవడం, బ్లడ్ టెస్ట్లు, బ్లడ్లో విటమిన్స్ తక్కువ ఉన్నాయా, దేనివల్ల వస్తుంది అనేది రూట్ కాజ్కి వెళ్ళటం, దాన్ని ట్రీట్ చేస్తే హిస్ పెయిన్ విల్ బికమ్ బెటర్. సో నేను పేషెంట్స్కి నేను నా ఓపీ ప్రాక్టీస్లో ఎలా చెప్తానంటే లైక్ మనకు ఒక ఆర్థో దాంట్లో డయాగ్రామ్ ఉంది కదా. సో ఎంఆర్ఐ ఫైండింగ్స్, క్లినికల్ ఫైండింగ్స్,
తర్వాత పేషెంట్ కంప్లైంట్స్, రైట్ అంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకి ఏమైనా డెఫిసిట్స్ ఉన్నాయా లేదా, ఎంఆర్ఐ ఫైండింగ్స్, తర్వాత పేషెంట్ కంప్లైంట్స్, ఒకటి సర్కిల్ 3 సర్కిల్స్ పెట్టి సో ఓవరాల్గా చూడాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్కి బాగా ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళే ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు. సో వాళ్ళే ఎంఆర్ఐ చేయించుకొని దాన్ని పట్టుకొని ఇక్కడ డిస్క్ ఉంది కదా అంటే ఇంకా నాకు సర్జరీ చేయాలేమో అనేసి వాళ్ళకి హైలీ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వాళ్ళే చూసుకుంటారు కదా గూగుల్లో. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి డిస్క్ కి మనం ఆపరేషన్ అంటే చేయాలా, లేకపోతే వాట్ ఈస్ ద ఇండికేషన్? సో బేసికలీ నాకు కూడా చాలామంది ఎంఆర్ఐలు పంపించేసి సార్ దీనికి సర్జరీ చేస్తారా అని అడుగుతారు. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ క్లియర్లీ, మనం క్లినికల్గా చూడాలి. ఒకవేళ పెయిన్ కొరిలేట్ అవుతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా రోడ్డు మీద వెళ్ళే ఒక 100 మందికి, నార్మల్గా రోడ్డు మీద వెళ్ళే 100 మంది 30 ఏళ్ళ వాళ్ళకి ఎంఆర్ఐ తీస్తే అందులో 30% మందికి మీకు ఎంతో కొంత డిస్క్ డిజనరేషన్ ఉంటుంది, డిస్క్ బల్జెస్ ఉంటాయి. సో వాళ్ళందరికీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పిలిచి సర్జరీ చేయం కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ రేడియాలజీ, ఓన్లీ ఎంఆర్ఐ చూసి నేను చెప్పను. ఐ ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు కమ్ టు మీ. చూస్తాను క్లినికల్గా ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ పెయిన్ ఉంది, ఎంత ఇబ్బంది ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అగైన్ దే డోంట్ రిక్వైర్ సర్జరీ. ఎంత ఇబ్బంది ఉంది, ఆ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ కొరిలేటింగ్ విత్ ద రేడియాలజీ. అంటే అప్పుడప్పుడు ఆ ప్లేస్లో డిస్క్ లేదు, ఇంకెక్కడే డిస్క్ ఉంది, రైట్ సైడ్ డిస్క్ ఉంది, లెఫ్ట్ పెయిన్ ఉంది, మనం చూసుకోవాలి అవన్నీ కొరిలేట్ అవుతుందా లేదా, క్లియర్గా దానివల్లే సోర్స్ అని మనం నమ్మామా లేదా, రిలీఫ్ వస్తుందని నమ్మితేనే దెన్ ఐ విల్ గో ఫర్ సర్జరీ అనమాట. ఇంకోటి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ కంప్యూటర్ యూసేజ్ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళలో ఎందుకు బాగా ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది? ఇట్ హెస్ బికమ్ ఏ పాండమిక్ అనిపిస్తుందండి. ఇప్పుడు మన కోవిడ్ పాండమిక్ ఎలాగో బ్యాక్ పెయిన్ పాండమిక్ అయిపోయిందని అనిపిస్తుంది నాకు. మా ఓపీడీలో ఇప్పుడు వచ్చే వాళ్ళు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ పెయిన్స్ అండి. అదేంటంటే ఎర్లియర్ ఇట్ యూస్ టు బీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్ళటం రావటం నడవటం ఎంతో కొంత ఉండేది. ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్ స్టక్ టు హోమ్. ఇంటి బెడ్ నుంచి కదలట్లేదు, సోఫా నుంచి కదలరు. అండ్ విత్ ఈ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ వచ్చాక ఇంకా అసలు బింజ్ వాచింగ్లతో అది కూడా లేదు. చిన్న చిన్న మూమెంట్ కూడా, కనీసం ఆర్డర్ కూడా స్విగ్గీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మేబీ ఇక్కడి నుంచి డోర్ దాకా వెళ్తున్నారు తప్ప అక్కడి నుంచి హాల్ కదిలే పరిస్థితి కూడా లేదు. సో దీంతో ఏమవుతుందంటే చేసుకోవచ్చు, పాలు కూరగాయలు ఆర్డర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకా టీవీకి సినిమాకి నెట్ఫ్లిక్స్లో చూసే అవకాశం ఉంది. సో ఇంకా దేనికి కూడా వెళ్ళి కష్టపడి బయటికి వెళ్ళి సో దీనివల్ల ఏమవుతుందంటే అండి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి మెకానికల్ పెయిన్స్ అంటారు. అంటే వాళ్ళ ఇప్పుడు సింపుల్ అండి, మన చేతిని ఇలా వంచి ఒక 10 సెకండ్లు ఉంచితే ఓకే యూఆర్ కంఫర్టబుల్. 10 నిమిషాలు ఉంచామనుకోండి ఇట్ విల్ స్ట్రెయిన్. అలాగా అరగంట ఉంచామనుకోండి బాగా నొప్పి వస్తుంది. సేమ్ థింగ్ బ్యాక్ ఈజ్ ఆల్సో మజిల్స్ అండ్ బోన్సే కదా. సో బ్యాక్ని కూడా మీరు ప్రాపర్ పోస్టర్లో పెట్టలేదనుకోండి 10 నిమిషాలు బాడీ తట్టుకుంటుంది, అరగంట తట్టుకుంటుంది. మీరు రోజుల తరబడి అదే పొజిషన్లో కూర్చుంటే ఇట్ విల్ గివ్ అప్, నా చేతులు ఎత్తేస్తుంది, నా వల్ల కాదని, ఇట్ విల్ గివ్ రైస్ టు పెయిన్. అండ్ ఒకవేళ ఆ పెయిన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ క్రానిక్ పెయిన్ అండి. ఏ పెయిన్ అయినా కానీ మన బాడీలో 3 నెలలు దాటి ఉంటే ఇట్ విల్ హ్యావ్ అదర్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెయిన్ అనేది ట్రిగ్గర్ పాయింట్స్లో ఫార్మ్ అయిపోతాయి. అవి మిమ్మల్ని వదలవు. మీరు తర్వాత మీరు పోస్టర్ కరెక్ట్ చేసుకున్నా కూడా మీకు అది నార్మల్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్ దాన్ టు ట్రీట్. సో ట్రీట్ చేయాలి అంటే మీరు పొజిషన్ అది కూర్చోవటం అనేది చాలా ఇంపార్టెంట్. రెండో ప్రాబ్లం ఏంటంటే అసలు బయటికి వెళ్ళకపోవడం వల్ల విటమిన్ డి అనేది మన బాడీలోనే తగ్గుతోంది. ఇప్పుడు మన ఇండియాలో ఇట్ ఈస్ సెడ్ దట్ 90% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. 50% ఆఫ్ డాక్టర్స్ ఆర్ హ్యావింగ్ డెఫిషియన్సీ. ఆబ్వియస్లీ. సో బయటికి వెళ్ళరు కదా. ఈవెన్ డాక్టర్స్ అంటే ఇంకా ఇప్పుడు ఇంతమంది పేషెంట్లు అయిపోయేటప్పటికి అందరూ హాస్పిటల్కే ఉండిపోయారు కోవిడ్ అండ్ టైమ్స్లో. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఏమవుతుందంటే యూఆర్ హ్యావ్ డిఫ్యూజ్ బ్యాక్ ఏక్స్, మొత్తం పైనుంచి కింద దాకా నొప్పులు, పొద్దున్న లెగ్గానే టైర్డ్గా అనిపిస్తుంది, బాడీ అంతా స్టిఫ్గా అనిపిస్తుంది, హెయిర్ లాస్ ఉంటుంది, కాఫ్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, టైర్డ్గా అనిపించడం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. బోన్స్ వీక్ ఉంటే అంతే కదా. యా. సో వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాడీ కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడానికి, బోన్ స్ట్రెంత్కి. సో అది క్రానిక్గా డెఫిషియెంట్ ఉంటే ఇబ్బందులన్నీ ఉంటాయి. సో మీరు కూర్చునే పోస్చర్, మీరు చేసే వర్క్ అండ్ ఎక్స్పోజర్ టు సన్, దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ ఏ రోల్ అండి మీ బ్యాక్ పెయిన్స్ రావడానికి వీటికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోస్చర్ గురించి మాట్లాడుకుందాం. అంటే పోస్చర్తో పాటు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు? సో ఎప్పుడు కూర్చున్నానండి యూ ఆల్వేస్ హ్యావ్ టు సిట్ స్ట్రైట్. వెనకాల సపోర్ట్ ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. స్లౌచ్ చేయి కూర్చోకూడదు, ముందుకు వంగి కూర్చోకూడదు, స్ట్రైట్ ఇలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, స్ట్రైట్గా
వెనకాల సపోర్ట్ ఉన్న ప్లేస్లో కూర్చోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ లాంగ్, ఒకవేళ అరగంట కన్నా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక నిమిషం లేచి బాడీ స్ట్రెచ్ అవుట్ చేసుకుని మళ్ళీ కూర్చోవాలి. అండ్ యూ కెన్ కంటిన్యూ యువర్ వర్క్. వంగుని పని చేయటం లాంటివి తగ్గించాలి. లైక్ మొబైల్ ఎక్కువ వాడటం, దట్ విల్ స్ట్రెయిన్ యువర్ నెక్ అనమాట. సో ల్యాప్టాప్ వాడాలి, డెస్క్టాప్ వాడాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అట్ యువర్ ఐ లెవెల్. ఎల్బోస్ సపోర్టెడ్ ఉండాలి. ఇలా ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా మీకు మంచి డెస్క్లు వస్తున్నాయి. ఆ డెస్క్లు కొనుక్కొని ఐ లెవెల్లో మన మానిటర్ ఉండేటట్టు పెట్టుకుని ఎల్బో సపోర్టెడ్ స్ట్రైట్గా సపోర్ట్ ఉన్న ప్లేస్లో కూర్చుంటే మోస్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ కెన్ బి అవాయిడెడ్ అండి. అండ్ ఎవ్రీ డే ఎక్స్పోజర్ టు సన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ సన్లో కూర్చోండి, ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకోటి నేనైతే జనరల్గా ఏం చెప్తున్నా అంటే జిమ్ జాయిన్ అవ్వండి, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాడ్మింటన్ ఏదో ఒకటి వాకింగ్ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి అని చెప్పేసి. సో 2 థింగ్స్, జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం బాడీకి కండిషనింగ్, మేబీ ఇట్ ఈస్ స్విమ్మింగ్, జాగింగ్, వాకింగ్ ఏదైనా కానీ అట్లీస్ట్ ఒక 40 minutes పాటు రోజు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. రెండోది బ్యాక్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అనమాట. నడుముకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు, నడుముకు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకున్నా మీకు ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. సో కమింగ్ టు నెక్ ఇష్యూస్ అబ్బా, సో మళ్ళీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నెక్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి? ఫస్ట్ మొబైల్ కొంచెం తగ్గిస్తే అన్నీ తగ్గుతాయి అనిపిస్తుంది అండి. నెక్ ఈజ్ మోస్ట్ కామన్లీ బికాస్ ఆఫ్ మన పోస్టర్ అండి. అంటే 2 థింగ్స్, ఇప్పుడు డిస్క్ ప్యాథాలజీ నిజంగా ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నొప్పి ఉందంటే దట్ ఈజ్ డిఫరెంట్ సినారియో. అక్కడ ట్రీట్మెంట్ అనేది మారుతుంది. బట్ నార్మల్గా ఉండే ఎక్కువ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ మెకానికల్ పెయిన్స్, అంటే మస్కులర్ ఇష్యూస్ అన్నమాట. అదేంటంటే వంగుని మొబైల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఆర్స్ టుగెదర్ చూడటం వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఇందాక చెప్పినట్టు మజిల్స్ విల్ గివ్ అప్ అనమాట. అది స్ట్రెయిన్ అయిపోతాయి. మీరు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే విత్ టైమ్ ఇట్ విల్ డిటోరేట్. సో నేను అదే అంట, ఎవ్రీ 10 degrees మనం మెడ వంచే కొద్దీ ఎనార్మస్ లోడ్ పడుతుంది. ఆల్ మీ హెడ్ వెయిట్ అంతా కూడా మీ నెక్ మీదే పడుతుంది. హెడ్ అంతా మొయ్యాలంటే దానికి కష్టం. సో అదే ఒకటి ఐ లైన్లో చూడడము, తర్వాత ఫోన్ కన్జంప్షన్ తగ్గించడము, ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి మనీ హీస్ట్ వాచ్ చేయాలి, బింజ్ వాచింగ్ 8 to 10 hours మనీ హీస్ట్ సిరీస్ చూడాలి. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు మనం? సో ఆల్వేస్ అండి టీవీలో చూడటం బెటర్ దాన్ మొబైల్. సో టీవీలో పెట్టుకుని చూడండి. నేను చెప్పిన పోస్టర్ ప్రికాషన్స్ తీసుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కొంచెం స్ట్రెచ్ అవుట్ చేసుకుని కూర్చొని మళ్ళీ చూడండి. స్ట్రైట్గా సపోర్ట్ ఉన్న ప్లేస్లో కూర్చోండి. సోఫాలు మరీ లోపలికి ఉండే సోఫాలు కాకుండా కొంచెం ఫర్మ్గా ఉండే సోఫాలు ఐ లెవెల్లో ఉండేటట్టు పెట్టుకుని కొంచెం దూరంగా. కొంతమంది మరీ ఇలా చూస్తారు, లేదా మంచం మీద ఇలా పడుకొని ఇలా చూడడం. సో అవే రీజన్స్ అండి. ఎక్కువ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అంటే ఖచ్చితంగా మెడ స్ట్రెయిన్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది యూజువల్గా పేషెంట్స్ వాళ్ళకుండే డౌట్, సార్ ఎక్స్రే తీయించారు కదా ఇంకెందుకు ఎంఆర్ఐ అనేసి. సో నేను చెప్తాను, సో ఎక్స్రేలో డిస్క్ కనపడదు, ఎంఆర్ఐలో కనపడుతుంది. సో దాని గురించి సో ఎప్పుడు మనం ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం? సో మామూలు జనరల్గా ఇలా మస్కులర్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీ డోంట్ అడ్వైజ్ ఎనీథింగ్ అండి. ఎక్స్రేని ఎంఆర్ఐ 2 అడగం. మనం క్లినికల్గా చూసి మనకి ఏ డౌట్ ఉందో దాన్ని బట్టి వీ ఆస్క్ ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. సో క్లినికల్గా మీకు మెకానికల్ పెయిన్స్ అనిపించినప్పుడు ఫస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ చేసి తగ్గలేదు అంటే దెన్ విల్ గో ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్. ఎక్స్రే ఎప్పుడు అడుగుతామంటే వెన్ వీ థింక్ ఆఫ్ ఏ బోనీ పెథాలజీ, ఏమన్నా బోన్కి సంబంధించిన ఇబ్బంది ఉంది, ఏమన్నా అరుగుదల ఉంది, స్పాండిలోసిస్ అంటారు, ఏమన్నా ఎముక జారింది ఒకదాని మీద ఒకటి, లిస్థెసిస్ అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సస్పెక్ట్ చేశారు క్లినికల్గా అంటే ఎక్స్రే కంపల్సరీ మనకు హెల్ప్ అవుతుంది. లేదు ఏమైనా డిస్క్ ప్రాబ్లమే సస్పెక్ట్ చేశారు అంటే మనకు ఒక ఐడియా మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎక్స్రే అనేది చీప్ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్ అది చేసుకుని దాంట్లో ఒక చిన్న ఐడియా వస్తుంది. ఇప్పుడు హైట్ తగ్గింది, 2 ఎముకల మధ్యలో హైట్ తగ్గింది అంటే ఇది ఒక డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు అని అనిపిస్తుంది. దెన్ ఎంఆర్ఐతో కన్ఫర్మ్ చేసుకుంటాం, ఓకే డిస్క్ ఉంది, ఎంత ఉంది, నరాల మీద ఎంత ఒత్తిడి ఉంది, ఇవన్నీ మనకి ఎంఆర్ఐ మీద తెలుస్తాయి. సో డిస్కులు కానీ, సాఫ్ట్ టిష్యూస్ కానీ, నరాలు కానీ ఇవన్నీ మనకి ఎంఆర్ఐలో బాగా తెలుస్తాయి. ఎముకలు ఒకటి మాత్రం మనకి ఎక్స్రేలో తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే పేషెంట్కి కనుక ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ ఉంది, దాంతోపాటు రేడియేషన్ ఉంది అనుకోండి, సో తర్వాత హ్యాండ్ వీక్నెస్ కూడా ఉందనుకోండి. సో అలాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా సర్జరీ అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ గ్రిప్ కూడా తగ్గిపోయింది, సో సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో లో బ్యాక్లో కూడా ఈహెచ్ఎల్ వీక్నెస్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పాపం కన్విన్స్ అవ్వరు సర్జరీ అని చెప్తే, ఓకేనా. సో అట్లా కాదండి ఇట్లా వదిలేస్తే వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అని చెప్తే మళ్ళీ భయపడతారు, అంటే మనం భయపెట్టామని కూడా అనుకుంటుంటారు. సో వాళ్ళ గురించి అసలు మీ ప్రాక్టీస్లో సో ఎలా డీల్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఈహెచ్ఎల్ వీక్నెస్ ఉంది,
మీరు సర్జరీ చెప్పారు, సో నేనేమో కన్విన్స్ అవ్వట్లేదు. సో చేయించుకోకపోతే నాకు ఏమైనా అవుతుందా? సో బేసికలీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎవరో విన్నది ఏదో చెప్పింది దాన్ని బట్టి పట్టుకుంటారు. బేసికలీ పేషెంట్స్ బేసికలీ ఏంటంటే పాత ఎప్పుడో వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్కు ఏదో ఎక్స్పీరియన్స్ని బట్టి ఏది సర్జరీ చేసుకుంటే ఏదో పారాప్లీజియా అయిపోయిందనో అలాంటిది ఏదో. బట్ ఇప్పుడున్న అడ్వాన్సెస్కి అంటే పర్టికులర్గా మీరు చెప్పిన L4-5, 5S1 అలాంటి డిస్క్లకి అసలు పారాప్లీజియా అనే ఛాన్సే ఉండదు, 100% ఉండదు. ఏమన్నా వీక్నెస్ ఉంటే కింద బొట్టన్ వేల్ దగ్గరే ఉండొచ్చు. ఓకే, సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ఏ పారాప్లీజిక్ అనమాట. సో అసలు అలాంటి మిత్స్ అనేది ఫస్ట్ పోగొట్టాలి పేషెంట్కి. సర్జరీ చేస్తే ఇంకా ఏదో కొత్త కాంప్లికేషన్ వస్తుంది అనే భయం ఫస్ట్ తీసేయాలి. సర్జరీ చేస్తే బాగా రికవర్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ రావాలి. ఈ రెండు ఇంపార్టెంట్. కొత్తవి రావు, ఉన్నది తగ్గుతుంది, ఆ రెండు కాన్ఫిడెన్స్లు ఇస్తే దెన్ పేషెంట్ విల్ బి కన్విన్స్డ్. అది ఎప్పుడు అంటే పాత పేషెంట్లు మంచిగా రికవర్ అయిన వాళ్ళని చూస్తే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ అనేది బాగా ఇవాల్వ్ అవుతోంది. లాట్ ఆఫ్ మై పేషెంట్స్ని నేను పాత నెంబర్లు ఇస్తాను, నా పాత పేషెంట్లతో మాట్లాడమని. వాళ్ళతో మాట్లాడాక దే గెట్ కాన్ఫిడెన్స్. రెండు మన టైప్ ఆఫ్ అప్రోచ్, మనం ఎలా ట్రీట్ చేసామన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టాక్ ఇన్ డీటెయిల్. పేషెంట్స్కి ఏవైతే అపోహలు ఉన్నాయో అన్నీ అడిగి తెలుసుకుని దానికి ఎంత రిస్క్ ఉంటుంది, ఏం అవ్వచ్చు అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ దే విల్ బీ కన్విన్స్డ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి నెక్స్ట్ వాళ్ళు ఇమీడియట్గా అడిగేది ఏంటంటే, సార్ స్పైన్ సర్జరీ అయిన తర్వాత నేను 100% నార్మల్గా ఉంటాను, ఏది సివియర్ లంబార్ కెనాల్ స్టీనోసిస్ ఉన్న వాళ్ళు కూడా అలా అడుగుతుంటారు. సో కాఫ్ పెయిన్స్ వచ్చేసి డెఫిసిట్స్ ఉండి, సో నేను ఇమీడియట్గా 100% అంటే ఎవరు ఇవ్వలేరండి అని చెప్తాను. నా ఒపీనియన్ అది. దేనికి ఎవరు ఏ సర్జరీకి అని కాదు, అసలు మీరు దేనికి 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు ఇంటికి సేఫ్గా వెళ్తారా లేదా అని 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఏదైనా అవ్వచ్చు. యాక్సిడెంట్ ఎలా ఉంటుందో కాంప్లికేషన్ అనేది సేమ్. సో యాక్సిడెంట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ రిలేటెడ్. సో ఉండని సర్జరీ అనేది ఉండదు, బట్ ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు చూసుకోవాలి. రికవరీకి ఎంత పర్సెంటేజు, కాంప్లికేషన్కి ఎంత పర్సెంటేజ్. ఇప్పుడు జనరల్గా స్పైన్ సర్జరీకి కాంప్లికేషన్ రేట్స్ ఆర్ లెస్ దాన్ 1%. సో ఆ రెండు వాళ్ళు బేరీజ్ చేసుకుని ఏది బెటర్గా ఉంటుంది వాళ్ళకి అనేది ఆలోచించుకుని చేసుకోవాలి. నేను జనరల్గా ఐ డోంట్ పుష్ దెమ్ ఫర్ సర్జరీ. ఎప్పుడైనా వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నా కూడా ఐ జస్ట్ గివ్ దెమ్ అన్ ఆప్షన్. మీకు దీంతో బెటర్గా ఉంటారు, మీరు వద్దనుకుంటే ఇలా చేయండి, బట్ నా సజెషన్ ఇది అన్నట్టు చెప్తాను. సో ఇట్ ఈస్ అపాన్ దెమ్, వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఐ గివ్ దెమ్ పాత నెంబర్స్, పాత పేషెంట్స్ ఎలా రికవర్ అయ్యారు, దే టాక్ టు దెమ్, దే గెట్ కన్విన్స్డ్, అండ్ వాళ్ళు వచ్చి అడిగితేనే ఐ విల్ గో ఫర్ ఏ సర్జరీ అనమాట. ఎగ్జాక్ట్లీ, సూపర్. ఇంకోటి ఏంటంటే మన వెయిట్ కూడా బ్యాక్ పెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎందుకంటే మనం దాని మెకానిజం మనం చదువుతాం కాబట్టి. సో మనం పేషెంట్స్కి ఇప్పుడు నేనే ఉన్నా, ఇంతకుముందు 81, 82 kgs ఉన్నా, ఇప్పుడు దేవుడి దేవులో 76 ఉన్నా, కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గిందనే ఫీలింగ్ కలుగుతున్నాను. సో ఈ ఒబేస్గా ఉన్న పేషెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మనం కొంచెం బరువు తగ్గమని చెప్పామనుకోండి, కొంతమంది ఏమో పాపం వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఓవరాల్గా వెయిట్కి ఈ బ్యాక్ పెయిన్కి ఏంటి సో రిలేషన్? మీడియం వెయిట్ అనేది ఇట్స్ ఓకే అండి. ఐ మీన్ వెన్ యూఆర్ ఒబీస్, కొంచెం పొట్టది ఎక్కువ ఉంటే ఏంటంటే మీ బాడీ డైనమిక్స్ అనేవి మారుతాయి. వెయిట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. మన బాడీ అంతా కరెక్ట్గా మన కాళ్ళ మధ్యలో ఉండాలి మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది. అక్కడ లేకుండా ముందుకు పడింది, ఇప్పుడు పొట్ట ముందుకు ఎక్కువ వచ్చింది అనుకోండి, మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందు ఉంటే బాడీ డైనమిక్స్ అనేవి మారుతాయి. సో నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, దాన్ని సెంటర్లోకి తీసుకురావడానికి, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే దానివల్ల ఏంటంటే ఎక్కువ లోడ్ పట్టడం వల్ల మనకి డిస్క్లు అరగటాలు, మజిల్స్ అయ్యి కండరాలు పట్టేటాలు ఇలాంటివి కూడా అవుతుంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి మంచి ఐడియల్ వెయిట్ ఉండటం ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ అండి. సో ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఈజ్ డెఫినెట్లీ అసోసియేటెడ్ విత్ బ్యాక్ ఇష్యూస్. యా అండి, డెఫినెట్లీ. సో వెయిట్ తగ్గమని వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం, కొంతమంది ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్తాం? ఫీల్ అవ్వాల్సిన విషయం కాదండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫీల్ అయితే ఇంకా మోటివేట్ అయ్యి చెయ్యాలి వాళ్ళు. దాన్ని అది ఏదో కమెంట్ వేసాడు అనుకోకుండా ఒకవేళ నిజంగా వాళ్ళకి అది దే హ్యావ్ టు టేక్ ఇట్ టు హార్ట్, అది ఓకే నమ్మి ఓకే దీనివల్ల అవుతుంది అని చెప్పి నిజంగా తగ్గి మోటివేషన్ అనేది ఇండియాలో జనరల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఎవరికైనా చెప్తే దానివల్లే ఇంకా లైట్ తీసుకుందాం, ఇంకా మన బ్యాక్ పెయిన్ ఇలాగే ఉంటుందని అనుకుంటారు తప్ప ఓకే తగ్గుదాము, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది దీనివల్ల అనే థాట్ ఉండదు. దిస్ ఈజ్ నాట్ ద కేస్. మీరు బయట కంట్రీస్లో వెళ్తే ఇఫ్ యూ టెల్ దెమ్, దే వర్క్ ఫర్ ఇట్, దానికోసం కొంచెం కష్టపడి దే గెట్ ఇన్ టు షేప్ అనమాట. ఎగ్జాక్ట్లీ. మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తే కొంచెం సీరియస్గా తీసుకుంటే, లైక్ ఇంకోటి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పేషెంట్ 90 kgs 100 kgs ఉంటే మనం ఇచ్చే ట్యాబ్లెట్ డోస్ సరిపోతుందా?
సరిపోదండి, ఇంకా ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది లేదా డబల్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది, విచ్ దానివల్ల మీకు కిడ్నీస్ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో అందుకని మీ హైట్కి తగ్గ వెయిట్ ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు డిఫరెంట్ రీజన్స్ వల్ల చిన్నపిల్లలు కూడా ఒబేస్గా ఉంటున్నారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా మంది అలానే ఉంటున్నారు. సో కొంతమంది ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండి వాళ్ళు కొంచెం వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇమ్మీడియట్గా మేము అన్నీ ట్రై చేసాం సార్, మాకు అది అవ్వట్లేదు, ఏదో ఒకటి చెప్తారు. అంటే రెండు థింగ్స్ అండి. ఒకటి డైట్ కూడా మారింది. అప్పుడు తీసుకునే డైట్ బిఫోర్ ఫ్యూ ఇయర్స్, ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ బర్గర్స్ అండ్ థింగ్స్ వచ్చేసాక కొంచెం డైట్ మారటం వల్ల కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి, చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది. రెండు, పీపుల్ ఆర్ గెట్టింగ్ మోటివేటెడ్. కొంతమందికి బాడీ ఫిట్గా ఉంచుకోవాలనే ఆ థాట్స్ కూడా పెరిగినాయి ఈ మధ్యన, డెఫినెట్గా పెరిగినాయి. బట్ బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ ఇంకా ఒబేసిటీ అనేది ఇట్ ఈస్ స్టిల్ పర్సిస్టెంట్ అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ లాక్డౌన్ వల్ల కొంతమందికి జిమ్ యాక్సెస్ లేకపోవడం వల్ల కొంతమంది పాప నిజంగా చాలా మంది అన్నం లేక అల్లాడిపోయారు దేశంలో. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎక్కువ కన్సంప్షన్ అయిపోయి ఒబేస్ కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే మన హైట్కి తగ్గ వెయిట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారు పెద్ద సెలబ్రిటీ, ఆయన నీ సర్జరీకి స్పెయిన్ వెళ్ళడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్. ఇప్పుడు మన ఇండియాలో ఇంతమంది నీ సర్జన్స్ ఉన్నారు, హై ఎండ్ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ లోడ్ ఎక్కువ ఉంది. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈవెన్ యూఎస్లో యూకేలో కూడా ఒక సర్జన్ ఇన్ని కేసులు చేస్తారో లేదో తెలియదు, బట్ ఇక్కడ డెఫినెట్గా లోడ్ చాలా ఎక్కువ. కొన్ని హాస్పిటల్స్ పేరెందుకు కానీ, బట్ దే ఆర్ డూయింగ్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ అసలు ఫారినర్స్ ఇక్కడికి చాలామంది వస్తున్నారు. మనకి దాన్ని ఏమంటారు, దుబాయ్ నుంచి కానీ ఇటు కొన్ని ఉన్నాయి కదా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారు. సో సార్ మహేష్ బాబు గారు స్పెయిన్ వెళ్ళడం మీద మీ ఒపీనియన్ జస్ట్? అంటే బేసికల్లీ అంటే ఐఎమ్ నాట్ షూర్ అది ఎంత నిజమో కానీ, బట్ బేసికల్లీ ఏమవుతుందంటే ఇండియన్ డాక్టర్స్ పర్టికులర్గా ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. ఇప్పుడు మీరు యూఎస్ చూసుకున్న టాప్ డాక్టర్స్లో చాలామంది ఇండియన్స్ ఉంటారు. సో బేసికలీ ఇండియన్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ డాక్టర్స్కి ఎక్స్పోజర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఇండియన్ పేషెంట్స్, బికాజ్ డాక్టర్ టు పేషెంట్ రేషియో అనేది ఇండియాలో చాలా తక్కువ. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ స్టిల్ వెరీ లెస్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో మనకి లోడ్ ఎక్కువ, వి గెట్ గుడ్ ఎక్స్పోజర్, చాలా కేసెస్ చేసి ఉంటాం సర్జరీస్, చాలా పేషెంట్స్ని చూసుంటాము, వి నో ఎవ్రీథింగ్. అండ్ సేమ్ థింగ్ మన ఈ వర్త్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ రికగ్నైజ్డ్. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా ఈవెన్ ఇండియన్ టాప్ సర్జన్స్ ఆర్ గోయింగ్ దేర్ ఫర్ సర్జరీస్. సో అది కూడా అవుతుంది. బట్ వై స్టిల్ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే పర్టికులర్గా మేబీ సెలబ్రిటీస్కి ఏంటంటే దే నీడ్ సమ్ ప్రైవసీ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదో జరిగింది, ఏదో సర్జరీ చేయించుకున్నాడు అనే విషయం బయటికి వెళ్ళకూడదు అనేది ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా హీ డిడ్ నాట్ గో దేర్ అంటే ర్యాండమ్గా వెళ్ళిపోయి ఉండరు. డెఫినెట్గా ఇండియన్ డాక్టర్స్ ఎవరో ఒకరు గైడ్ చేసి ఉంటారు. దేర్ మే బీ సమ్ ఇండియన్ పీపుల్ దేర్ హు ఆర్ హెల్పింగ్ హిమ్. ఇప్పుడు స్పెయిన్లో ఆయనకి లాంగ్వేజ్ అండ్ ఈ ఆల్ ఇష్యూస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్ ఇండియన్ డాక్టర్స్. కొంచెం ఆయన ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం ఇట్ ఈస్ ఇంకోటి సాకర్ ప్లేయర్స్ కూడా ఎక్కువ కాబట్టి మేబీ డెఫినెట్గా అక్కడ కొంచెం నీ సర్జరీస్ అయ్యి కామన్గా ఎక్కువ చేసుకుంటారు కాబట్టి అది కూడా ఒక రీజన్. బట్ మెయిన్ థింగ్ ఈస్ ప్రైవసీ అనిపిస్తుందండి. అండ్ స్టిల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఐ థింక్ మేబీ అన్ ఇండియన్ సర్జన్ మేబీ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది మళ్ళీ మన నడుము నొప్పి గురించి ఇందాక అడగడం మర్చిపోయాను. సో వాళ్ళు బెల్ట్ వేసుకుంటారో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో బెల్ట్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనకి మన మజిల్స్ అనేవి మన బ్యాక్ని సపోర్ట్ చేయలేకపోతాయో బెల్ట్ అనేది ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ కింద టెంపరీగా హెల్ప్ చేయొచ్చు. సో మీరు మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోగలుగుతున్నారు, మంచి ఎక్సర్సైజులు చేసుకోగలుగుతున్నారు అనుకుంటే దెన్ దెర్ ఈజ్ నో నీడ్ అండి, బెల్ట్కి అవసరం ఉండదు. ఇప్పుడు నేను జనరల్గా సర్జరీల తర్వాత కూడా జనరల్గా ఎక్కువ బెల్ట్ అవసరం ఉండదు నా పేషెంట్స్కి, చెప్పం కూడా. బట్ ఏంటంటే ఆ మజిల్స్ వీక్గా ఉన్నాయి, టెంపరీగా కొంచెం మజిల్స్ డెవలప్ అయ్యేదాకా వాళ్ళకి బాగా నొప్పి ఉంది, కొంచెం నడవడానికి ఇబ్బంది ఉంది అనుకుంటే టెంపరీగా ఐ కెన్ ఆస్క్ దెమ్ టు వేర్ అనమాట. అంటే ఫ్యూ వీక్స్ కానీ ఫ్యూ మంత్స్ కానీ, బట్ నెవర్ యూజువల్లీ 3 months కన్నా ఎక్కువ ఎప్పుడు అడ్వైస్ చేయనండి బెల్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటబ్బా 3 months కంటే ఎక్కువ చాలామంది తెలియక నెలలు వాడుతూ ఉంటారు, సంవత్సరాలు వాడేస్తారు. సో వాటితో ఏమవుతుందంటే దాంతో డిపెండ్ అయిపోతారు. సో బేసికల్లీ ఇప్పుడు మీరు బెల్ట్ వేసుకున్నప్పుడు మీ మజిల్స్ నార్మల్గా ఎంత పని చేయాలో అంత పని చేయవు.
సో ఏమవుతుందంటే క్రానిక్ యూసేజ్ వల్ల మీ మజిల్స్ టెన్ టు గెట్ వీకర్, ఇంకా వీక్ అవుతాయి. సో బెల్ట్ ఒకసారి తీసేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అందుకని ఇంకా అలా బెల్ట్ అలవాటు అయిపోతుంది, ఇంకా దే కెనాట్ గెట్ రీడ్ ఆఫ్ ఇట్ అనమాట. సో మీరు ఎక్సర్సైజ్లు చేసుకోవాలి, బెల్ట్ టెంపరీగా వాడచ్చు, బట్ అల్టిమేట్లీ మీ ఎయిమ్ ఏంటంటే మీ మజిల్స్ని డెవలప్ చేసుకుని బెల్ట్ని తోసేయడం. సో వాట్ ఆర్ ద వేస్ టు ఇంప్రూవ్ ద మజిల్ స్ట్రెంత్? ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి పేషెంట్కి, సో అప్పుడు మీరు ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తారా? తర్వాత ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు? ఇప్పుడు పెయిన్స్ ఉన్నా కూడా ఐ అడ్వైజ్ దెమ్ టు బి యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్ అండి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ టైంలో మోర్ దెన్ 2 days ఆఫ్ బెడ్ రెస్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. సో వాళ్ళని ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఉండగలిగితే అంత యాక్టివ్గా ఉండమని చెప్తాము. సో ఒక 10 నిమిషాలు నడవగలుగుతున్నారు, తర్వాత పెయిన్ ఉందంటే 10 నిమిషాలు నడవండి, కూర్చోండి, మళ్ళీ పెయిన్ తగ్గాక మళ్ళీ ఇంకో 10 నిమిషాలు నడవండి అని చెప్తా. అండ్ బేరబుల్ లిమిట్స్ ఆఫ్ పెయిన్, భరించగలిగేంత పెయిన్ ఉన్నంతసేపు యూ కెన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్. ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అన్బేరబుల్ అప్పుడు రెస్ట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, అన్బేరబుల్ దాంట్లో కూడా చేశారనుకోండి ఇంకా వాళ్ళు ఇంకా ఎప్పటికీ చేయబుద్ధి కాదు. సో బేరబుల్ లిమిట్స్లో చేసి అలా అలా గ్రాడ్యువల్గా టైం డ్యూరేషన్ అనేది ఇప్పుడు 10 minutes నడవగలుగుతున్నారు, మేక్ ఇట్ 15 నెక్స్ట్ వీక్, తర్వాత 20, అలా గ్రాడ్యువల్గా పెంచుకోమని చెప్తాను. ఇంకోటి ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు? సేమ్ థింగ్. ఇప్పుడు ఎక్సర్సైజెస్ కూడా అగైన్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఆఫ్ పెయిన్. బేరబుల్గా ఉంది పెయిన్ చేసుకోండి ఎక్సర్సైజ్. అన్బేరబుల్ అవుతుంది ఏదో ఒక ఎక్సర్సైజ్ వల్ల, ఆ ఎక్సర్సైజ్ వదిలేయండి. ఏవైతే మీరు కంఫర్టబుల్గా ఉంటారో ఆ ఎక్సర్సైజులు చేయండి, వాటితో మజిల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకోండి. స్లోగా యూ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్, అన్నీ చేయగలుగుతారు. ఓకే, అది ఏ ఎక్సర్సైజెస్ గురించి స్పెసిఫిక్గా చెప్పండి. సో స్పెసిఫిక్గా అంటే ప్రాబ్లమ్ బట్టి ఉంటుందండి, ఏ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్డ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్గా మన బ్యాక్కి అడ్వైజ్ చేసే ఎక్సర్సైజెస్ 2 ఉంటాయి. ఒకటి బ్యాక్ స్ట్రెంథనింగ్, మన స్పైనల్ వెర్టిబ్రా పక్కన ఉండే మజిల్స్ స్ట్రెంథనింగ్ అనమాట, పారాస్పైనల్ మజిల్స్ అంటారు. అలాగే కోర్ అంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఈ 2 దే ఆర్ నెసెసరీ టు మేక్ యువర్ స్పైన్ స్ట్రైట్గా ఉండటానికి ఈ 2 ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కోర్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఈ 2 అడ్వైస్ చేస్తామండి జనరల్గా. ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ గురించి చాలామంది మనం కూడా ఫిజియోథెరపీకి అడ్వైస్ చేస్తాము. సో ఎప్పుడు మనం ఫిజియోథెరపీకి పంపిస్తాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్ ఉందనుకోండి, అప్పుడు దాని మీద మీ ఒపీనియన్, అప్పుడు ఫిజియోథెరపీకి పంపించచ్చా లేదా? సో ఫిజియోథెరపీ యాజ్ ఏ హోల్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో ఫిజియోథెరపీని అగైన్ మనం 2 parts కింద డివైడ్ చేయొచ్చండి. ఫిజియోథెరపీ 1 ఈజ్ పెయిన్ రిలీఫ్ మెజర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఐఎఫ్టీ అని, షార్ట్ వేవ్ డయాథర్మీ అని, టెన్స్ అని, ఇలాంటి కొన్ని మెషిన్, అల్ట్రాసౌండ్ థెరపీ అని, ఇలాంటి కొన్ని మెషిన్స్ ఉంటాయి. వాటితో ఏంటంటే యూ గెట్ సమ్ టెంపరీ రిలీఫ్. మీకు బాగా పెయిన్ ఉన్నప్పుడు అవి పెట్టుకుంటే రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అది చేసుకోవచ్చు, దట్ ఈస్ వన్ పార్ట్. 2 ఎక్సర్సైజెస్ థింగ్. ఇదేంటంటే బేరబుల్ లిమిట్స్ ఆఫ్ పెయిన్లో ఉన్నప్పుడు, పెయిన్ కొంచెం బెటర్ అయ్యాక యూ హ్యావ్ టు డూ దెమ్ రెగ్యులర్లీ. సో ఆ పెయిన్ మొడాలిటీస్ ఇప్పుడు ఈ షార్ట్ వేవ్ డయాథర్మీ ఇలాంటివి ఏంటంటే పెయిన్ తగ్గించడానికి టెంపరీగా వాడుకోవచ్చు. సిట్టింగ్స్ ఉంటాయి, 2 sittings 3 sittings అలా తీసుకోవచ్చు. అండ్ దెన్ పెయిన్ తగ్గాక ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుని ఎక్సర్సైజెస్తో బిల్డప్ చేసుకోవాలి. సో అల్టిమేట్గా పేషెంట్కి హెల్ప్ అయ్యేది ఏంటంటే తను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైక్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, సన్ ఎక్స్పోజర్, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, సడన్గా వంగకుండా ఉండడం, సడన్గా బరువులు ఎత్తకుండా ఉండడం, లేకపోతే ఫోన్ చూసినా ఇట్లా అంతే కదా, ఇవే అల్టిమేట్గా పేషెంట్కి హెల్ప్ అయ్యేది. డెఫినెట్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్గా హెల్ప్ అయ్యేది సెల్ఫ్ మోటివేషన్. ఎగ్జాక్ట్లీ, నమ్మకం ఉండాలి అండ్ ఎఫర్ట్ పెట్టాలి. సో అంతా ఇప్పుడు పేషెంట్ నా దగ్గరకు వచ్చి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ మొత్తం నన్నే తగ్గించేయమంటే ఇట్ ఈస్ నాట్ అపాన్ మీ. సో పేషెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. పేషెంట్ కూడా మనకి కోఆపరేట్ చేసి మనం చెప్పినవి చేస్తే హీ విల్ డెఫినెట్లీ ఫైండ్ రిలీఫ్. ఇంకోటి, ఇప్పుడు కైరోప్రాక్టిక్ ట్రెండ్ బాగా స్టార్ట్ అయింది ఇండియాలో. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే నేను యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ నేనేం చెప్తానంటే, ఎస్ అది కూడా టెంపరీగా పనిచేస్తుంది. తర్వాత అంటే కొన్ని సర్జికల్గా ఇండికేటెడ్ కేసెస్ని ఈవెన్ అది కూడా ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ డిస్క్ ఉండి పేషెంట్కి ఆల్రెడీ డెఫిసిట్స్ ఉన్నాయంటే సో కైరోప్రాక్టిక్ విల్ నాట్ హెల్ప్ అనేది నా ఒపీనియన్. యాజ్ ఏ స్పైన్ సర్జన్ మీ ఒపీనియన్? డెఫినెట్లీ అండి. బేసికలీ మ్యానిపులేషన్ థెరపీ, అది స్పైనల్ మ్యానిపులేషన్ థెరపీస్ కానీ ఇవన్నీ ఏంటంటే సిమిలర్ టు ఫిజియోథెరపీ అండి. ఇప్పుడు మీకు ఏవైతే మొడాలిటీస్ ఇందాక అనుకున్నామో పెయిన్ ఏవైతే టాట్ మజిల్స్ ఉంటాయో ఆ మ్యానిపులేషన్ వల్ల కొంచెం మజిల్స్ అనేవి లూజ్ అవుతారు, టెంపరీ రిలీఫ్ ఉంటుంది. బట్ మనకి ప్రాబ్లం క్లియర్గా ఉంది, డిస్క్ ఉందనుకోండి, ఇప్పుడు బయట నుంచి మ్యానిపులేషన్ చేస్తే డిస్క్ మళ్ళీ లోపలికి వెళ్ళదు.
ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు గో ఇన్ టు పేషెంట్స్ అదే అడుగుతారు, సరే డిస్క్ మళ్ళీ లోపలికి పోతుందా ఏమన్నా చేస్తే, పైనుంచి కొడితే లోపలికి వెళ్ళిపోతుందని అలాంటి భ్రమలు ఉండకూడదు, అలాంటివి ఉండే ఛాన్స్ లేదు. సో అవసరం ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉంది క్లియర్గా దీనివల్ల ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఐ ఆల్వేస్ అడ్వైజ్ అండి. ఇంకా కైరోప్రాక్టిస్ అపాన్ దెమ్. ఏమన్నా మస్కులర్ ఇష్యూస్ ఉన్నాయి ట్రై చేస్తానంటే ఇట్స్ అపాన్ టు దెమ్. బట్ ప్రాపర్గా పెథాలజీ ఉంది, ఆయనకి డిస్క్ ప్రాబ్లం ఉంది, కెనాల్ స్టెనోసిస్ ఉంది, నరాల మీద ఒత్తిడి ఉంది, డిస్క్లు అరిగినాయి, ఇలాంటివి ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మచ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నెక్ మ్యానిపులేషన్ కూడా దేర్ ఆర్ కేసెస్ లైక్ మెడ ఇట్లా తిప్పేసి అట్లా తిప్పితే పారాప్లీజిక్ అయిపోయినాయి. యా యా. సో దాని మీద మీ ఒపీనియన్? అదేనండి. సో ఎనీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ లిమిట్స్. సో ప్రతిదానికి ఒకే ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఫిజియోథెరపీ అవసరమైనప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, సర్జరీ అవసరమైనప్పుడు సర్జరీ చేయించుకోవాలి, నరాల నొప్పులు ఉన్నప్పుడు నరానికి సంబంధించిన మెడిసిన్స్ వాడాలి. సో అవసరం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకోకుండా ఇప్పుడు పెద్ద డిస్క్ ఉన్న వాడికి మెడ తిప్పితే ఆటోమేటిక్గా నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది, దానివల్ల చేతులు కాళ్ళు పడిపోవడం అనేది జరగవచ్చు. సో ఆ రిస్క్లు ఉంటాయండి. సో ఆల్వేస్ ఫస్ట్ ఒక మెడికల్ డాక్టర్ని, ఒక స్పైన్ సర్జన్ని కలిసి మీ ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకుని. ఆర్థోపెడిక్ సర్జన్ కలవకూడదా? సో బేసికలీ స్పైన్ ఇప్పుడు మనకి ముగ్గురు ట్రీట్ చేస్తున్నారు అనుకోవచ్చు అండి, ఆర్థోపెడిక్ సర్జన్స్, న్యూరో సర్జన్స్ అండ్ స్పైన్ సర్జన్స్. ఎందుకంటే చాలా ఏరియాస్లో ఆర్థోపెడిక్ సర్జన్ మీకు స్పైన్ సర్జన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్ కాబట్టి నేను అనుకోవడం ఇప్పుడు దగ్గరలో ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఒక మ్యాక్స్ 50 to 100 స్పైన్ సర్జన్స్ ఉండొచ్చు. అంతే అంతే. సో ఆర్థోపెడిక్ సర్జన్స్ లేని ఊర్లే చాలా ఉన్నాయి. సో ఎవ్రీవన్ యాక్చువల్లీ దే కెనాట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఏ స్పైన్ సర్జన్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. డెఫినెట్గా ఆర్థోపెడిక్ సర్జన్. ఇంకా మన ఆంధ్ర తెలంగాణ ఫార్ బెటర్. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఏరియాస్లో అయితే అక్కడ ఇంకా డాక్టర్స్ తక్కువ యాక్చువల్లీ, మన ఫ్రెండ్స్ చెప్తుంటారు. డెఫినెట్గా దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసి యూ కెన్ టేక్ యువర్ ఒపీనియన్, ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోస్ చేసుకుని దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అనేది మెయిన్. అంటే అది సివియర్ ప్రాబ్లమా, మైల్డ్ ప్రాబ్లమా, అసలు పెద్ద ప్రాబ్లం లేదు, జస్ట్ మెకానికల్ ఇష్యూ. ఎక్కువ మందికి ఉండేది అవే. సో అలా. ఇంకోటి, ఇప్పుడు ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే డాక్టర్లకు దగ్గరికి వెళ్ళాలంటే భయం. సో ఒక ఎక్కువ విపరీతమైన కాస్ట్ అని, లేకపోతే దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే అప్రహెన్షన్స్ కొన్ని ఉంటాయి కదా. సో ఇంట్లో ఉంటూ ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సో వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు కలవాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇనీషియల్గా యూజువల్ బ్యాక్ పెయిన్స్కి దెర్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటాయండి కొన్ని. అవి ఉన్నప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ని కలవాలి. రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అంటే కాళ్ళల్లోకి నొప్పి వెళ్తుంది, నడుము నొప్పితో పాటు లేకపోతే మెడ నొప్పితో పాటు ఏమైనా బరువు తగ్గుతున్నారు, ఆకలి తక్కువైంది, జ్వరం వస్తుంది, నొప్పి రాత్రిపూట కూడా ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇవి ఉన్నప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ని కలవాల్సిందే. అలా లేదు, జస్ట్ నొప్పి ఉంది, ఇంటర్మీడియట్గా ఉంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు తగ్గుతోంది, ఎక్కువ వర్క్ చేసినప్పుడు వస్తుంది, ఇది ఎక్కువ మెకానికల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఫస్ట్ కన్జర్వేటివ్గా ట్రీట్ చేసుకుని కూర్చునే పొజిషన్ మార్చుకుని ఆయింట్మెంట్స్ లాంటివి రాసుకొని తగ్గలేదు అంటే దెన్ యూ కెన్ మీట్ డాక్టర్ అనమాట. సో జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఎప్పుడు అంటే నడుము నొప్పి అనేది మనందరి లైఫ్లో ఒకసారైనా వస్తుంది, అది కామన్. సో అప్పుడు చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ అనిపించింది. ఇప్పుడు నేను ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోను. సో ట్యాబ్లెట్ వేసుకున్నా అయినా తగ్గలేదు. ఏంది అసలు ట్యాబ్లెట్తో తగ్గలేదు ఏంటి అని చెప్పేసి మనకి ఆతృత ఎక్కువ కదా, ఐ మీన్ ఎక్కువ చదివితే ఎక్కువ డౌట్స్ వస్తాయి అన్నట్టు ఏమంటే మన ఫ్రెండ్ రేడియాలజిస్ట్ ఉంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేయించుకునే మన కిడ్నీలో స్టోన్ ఉందా అని, పర్ఫెక్ట్గా దేవుడి దగ్గర నార్మల్గా ఉంది. సో నైట్ ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు సెట్ అయింది. సో ఏంటంటే మీరు అన్నట్టు, సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేనప్పుడు మనం అంత వరీ కావాల్సిన అవసరం లేదు. డాక్టర్ యాక్సెస్ ఉందంటే వెళ్ళి కన్సల్ట్ అయితే తప్పలేదు, బట్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. యా. ఇంకోటి, ఈ పోస్ట్ కోవిడ్ మనం ఆస్టియోపోరోసిస్ చూసాం. సో దీనివల్ల స్పైన్ ఇష్యూస్ ఏమన్నా మీరు ఎన్కౌంటర్ అయ్యారా, లేకపోతే ఈ కోవిడ్ తర్వాత స్పైన్ ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా, లేకపోతే ఏంటి? కోవిడ్ వల్ల డెఫినెట్గా స్పైన్ ఇష్యూస్ అయితే పెరిగాయండి. ఓపీడీలో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. చూసే వాళ్ళలో ఆ మెకానికల్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి, బ్యాక్ పెయిన్స్ అనేవి. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు కనీసం ఒక 7 out of 10 బ్యాక్ పెయిన్స్ ఉంటే 9 out of 10 బ్యాక్ పెయిన్స్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్
మెకానికల్ ఇష్యూస్ అనమాట. సో కోవిడ్ తర్వాత అదొకటి. రెండోది బోన్స్ మీరు చెప్పినట్టు వీక్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ థెరపీస్ వర్ గివెన్. సో అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది కొంచెం కామన్గా పెరిగింది. అలాగే స్పైన్లో కూడా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనేవి కూడా కొంచెం కామన్గా చూస్తున్నాం. స్టిల్ ఐ డోంట్ నో అది డైరెక్ట్గా ఎంత రిలేషన్ అనేది మనం చెప్పలేకపోయినా, బట్ అట్లీస్ట్ ప్రాక్టీస్లో అయితే కొంచెం ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, కొంచెం ఎముకలు వీక్ అవ్వటం వల్ల ఎముకలు నొక్కుకుపోవడం అలాంటివి అనేవి కొంచెం ఎక్కువైనాయి అండి. యా, కమింగ్ టు ఆస్టియోపోరోటిక్ స్పైన్ ఫ్రాక్చర్స్. సో చాలామందికి యాక్చువల్గా వాటికి అంత ట్రీట్మెంట్ గురించి తెలియదు. సో ఓన్లీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ, స్పైన్ సర్జన్ కానీ, లేకపోతే న్యూరో సర్జన్స్. సో యూజువల్గా సో మన ఆస్టియోపోరోటిక్ స్పైన్ ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్ ఏంటి, అవుట్లైన్? సో బేసికల్లీ రెండండి. మళ్ళీ మనం ఫ్రాక్చర్ని ట్రీట్ చేయటం, ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒకటి లేడీస్కి వచ్చే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ విచ్ ఇస్ ద కామనెస్ట్ అనమాట. ఏంటంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బోన్స్ అనేవి వీక్ అవ్వడం మొదలవుతాయి హార్మోనల్ చేంజెస్ వల్ల. అవి గ్రాడ్యువల్గా వీక్ అయ్యి బోన్స్ అనేవి ఒత్తుకుపోవడం అనేది ఒకటి. సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటారు, అంటే ఏజ్తో పాటు వచ్చే ఆస్టియోపోరోసిస్ విచ్ ఈస్ కామన్ ఇన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. మెన్లో కొంచెం కామన్గా దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 70s అండి. ఏజ్ బాగా పెరిగాక అప్పుడు బోన్స్ అనేవి మామూలుగా వీక్ అవ్వడం. సో కామన్గా ప్రాక్టీస్లో చూసేవి పోస్ట్ మెనోపాజల్ అనమాట. లేడీస్కే ఎక్కువ మందికి పీరియడ్స్ ఆగిపోయాక ఒక 4-5 years తర్వాత కొంచెం ఏదో నడుము నొప్పితో వస్తారు. మన ఎక్స్రేలో మనకు ఎముక ఒత్తుకుపోవడం అనేది జరుగుతుంది. ప్రతిసారి దీనికి ఒక పడటం కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనేవి ప్రతిసారి మనం ఏదో కింద పడ్డాకనే యాక్సిడెంట్ అయ్యాకనే అయ్యేవి కాదు. జస్ట్ చిన్నగా స్లిప్ అయినా, బస్సులో వెళ్తుంటే జర్కు వల్ల కానీ కూడా అవ్వచ్చు. సో అలాంటి వాటికి ఏంటంటే ఫస్ట్ మనం ఆస్టియోపోరోసిస్ ఎందుకు వచ్చింది అనేది ట్రీట్ చేసుకోవాలి. జనరల్గా ఫ్రాక్స్ టూల్ అని వాడతారు యూఎస్లో, వాటిలో ఇండియాలో పెద్ద ఫాలో అవ్వకపోయినా. సో రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, స్టెరాయిడ్ వాడారు, రొమటాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్మోకింగ్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. లేకపోతే సర్జికల్ మెనోపాజ్ అయిపోయింది, ముందెప్పుడో అయిపోయింది, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ అన్ని వల్ల ఏంటంటే సెకండరీ ఫ్యాక్టర్స్ అనమాట. వీటి వల్ల తొందరగా బోన్స్ వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో వీటిలో ఏమన్నా ఉంటే ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయడం అనేది ఇంపార్టెంట్. వీటితో ఏం లేకపోయినా కూడా బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది అనే స్కాన్కి బోన్ డెన్సిటీ స్కాన్ అని ఒకటి ఉంటుందండి, డెక్సా స్కాన్ అంటారు. సో దాన్ని చేసుకుని దాంట్లో బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. సో కోవిడ్ కంటే కూడా విటమిన్ డి డెఫిషియన్సీని బాగా సీరియస్గా తీసుకోవాలి. విటమిన్ డి అనేది కంపల్సరీ అండి. అది చెప్పాను కదా, 90% ఇండియాలో తక్కువ ఉంటుంది. సో ఆ డెక్సా స్కాన్లో వాల్యూ కనుక బాగా తక్కువ ఉందంటే దానికి సంబంధించిన ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ వాడుకోవాలి. ఓకే లెవెల్లో ఉంది అనుకుంటే తగిన ప్రికాషన్స్ తీసుకొని యూ హ్యావ్ టు గో అహెడ్ అనమాట. ఫ్రాక్చర్ని ట్రీట్ చేసుకోవడం, ఎంత ఒత్తుకుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. చిన్నగా ఒత్తుకుంది, నొప్పి తగ్గింది అనుకుంటే ఆగొచ్చు. బాగా ఒత్తుకుంది, నరాల మీద ఒత్తిడి ఉంది, కాళ్ళల్లో ఏమన్నా తగ్గుతోంది స్ట్రెంత్ అనుకున్నప్పుడు చిన్న సర్జరీ లాంటివి చేసుకోవాల్సి రావచ్చు. సర్జరీల్లో కూడా మళ్ళీ సిమెంట్ ఒక్కటే ఎక్కించడం ఉంటుంది, సిమెంట్తో పాటు స్క్రూలు వేయటం లాంటివి ఉంటాయి. ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి. బిఫోర్ వి కంక్లూడ్, ఓవరాల్గా జస్ట్ సో ఇంకోటి ఇది కూడా అడుగుతాను, స్పైన్ సర్జన్స్కి నడుము నొప్పి రాదు, వస్తే ఏం చేయొచ్చు? ఎవరికైనా కానీ ప్రికాషన్స్ తీసుకోకపోతే నోబడీ, ఎవరు అతీతులు కాదు, ఎవరికైనా వస్తుంది. సో కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉండి కొంచెం ఫాలో అయ్యే, నాలెడ్జ్ ఉన్నంత మాత్రం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉండరు. అందరూ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ పర్సనల్ హెల్త్ని, దానివల్ల వచ్చే ఇష్యూస్ ఉంటాయి. ఈవెన్ సర్జన్స్ కూడా అంటే నించొని వాళ్ళకి కూడా స్పైన్ ఇష్యూస్ వస్తాయి. డెఫినెట్గా పర్టికులర్గా స్పైన్ సర్జన్ కొంచెం పైనుంచి చేయాల్సి ఉంటుంది కదా మన సర్జరీస్, మెడ వంచి చేయాల్సి ఉంటుంది. మన లెగ్స్ చేయడం కన్నా స్పైన్కి పైనుంచి చూడాల్సి ఉంటుంది వ్యూ. దానివల్ల కూడా కొంచెం లాంగ్ ఆర్ సర్జరీస్ ఉంటాయి స్పైన్ అనేవి. వీటి వల్ల కూడా కొంచెం నెక్ పెయిన్స్ అనేవి ఉంటాయండి. తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మేము పేషెంట్లకి ఏం చెప్తామో మేము కూడా అయ్యే చేస్తామండి. ఇది ఒకసారి రాజశేఖరన్ సార్ వాళ్ళ ఇంటర్వ్యూలో నేను వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు ఈవెన్ స్పైన్ సర్జన్ కూడా రావచ్చు, ఇట్స్ నాట్ దట్ దే ఎవరు అతిథులు గారు. సో ఎందుకంటే గంటలు స్కోలియోసిస్ సర్జరీలకి లేకపోతే పెద్ద కేసెస్ ఉన్నప్పుడు, మల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సో ఇలాగ మెడ వంచి చూడడం మైక్రోస్కోప్ పెట్టి అంటే కొంచెం నెక్ మీద, స్పైన్, లో బ్యాక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో బిఫోర్ వి కంక్లూడ్, జస్ట్ మన ఫ్రెండ్స్కి ఇంకా ఎనీ అదర్ టిప్స్? సో బేసికల్లీ నా ఉద్దేశం, మీకు కోవిడ్ కన్నా బ్యాక్ పెయిన్ అనేది ఇట్ హెస్ బికమ్ ఏ బిగ్గర్ పాండమిక్ అండి. సో దాన్ని మీరు ముందే ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకుంటే యూ విల్ ఫీల్ బెటర్. మీ బ్యాక్ అనేది మీకు ఇబ్బందులు చేయకుండా ఉంటుంది.
సో పోస్టర్ ప్రికాషన్స్ తీసుకోండి, రోజు ఒక అరగంట సన్లో ఉండండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, హెల్తీగా ఉండండి. బ్యాడ్మింటన్, జిమ్, ఏది మీరు ఏది చేసినా కానీ ఇట్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు మీరు బలవంతంగా ఏం చేసినా మీరు ఎక్కువ రోజులు చేయలేరు. సో ఏం చేసినా బీ హ్యాపీ విత్, అంటే మీరు ఏం చేస్తారో మీరు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే మీరు లైఫ్ లాంగ్ దాన్ని చేయగలుగుతారు అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు మీరు బలవంతంగా, ఇప్పుడు మీకు బ్యాడ్మింటన్ రాదు, బలవంతంగా ఒక 10 రోజులు ఆడినా 11 రోజులు వదిలేస్తారు. మీకు ఇష్టమైన ఏదైనా స్పోర్ట్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే యూ విల్ కంటిన్యూ ఇట్ అండి. సో సో ప్యాషన్ ఫాలో అవ్వండి, ఫిజికల్ యాక్టివిటీ, డైట్, సన్లైట్ ఇవన్నీ తీసుకుంటే ఐ థింక్ యూ విల్ బికమ్ అ ఫిట్ పర్సన్. ఇంకోటి బిఫోర్ వీ కంక్లూడ్, యాక్చువల్గా జస్ట్ ఊరికి అడుగుదాం. ఇప్పుడు వీరమాచినేని గారి డైట్ ఉంది, సో దాని మీద చాలామంది నన్ను కూడా నా ఒపీనియన్ ఏంటి సార్ అని అడుగుతారు. సో దాని మీద జస్ట్ మీ ఒపీనియన్. చాలా ఫేమస్ అండి. కాకపోతే బేసికలీ ఏంటంటే అగైన్ ఇప్పుడు నేను చెప్పినట్టు సంథింగ్ విచ్ కెన్ బి ఫాలోడ్ ఫర్ యువర్ లైఫ్. మీ లైఫ్ అంతా ఫాలో అయ్యేది ఏదైనా కానీ మీరు చేయొచ్చు. ఇప్పుడు ఆ డైట్ మీరు బలవంతంగా చేశారు, అది చేసినంతసేపు డెఫినెట్గా బెటర్ ఉంటారు. ఆబ్వియస్గా మీరు షుగర్స్ డైరెక్ట్గా తీసుకోకపోతే యూ విల్ బికమ్ బెటర్ అండి. అది వెయిట్ లాస్ అనేది ఉంటుంది, బట్ మనం లైఫ్ లాంగ్ ఫాలో అయ్యే విధంగా ఉండాలి. అదేదో స్పెషల్గా చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు, స్పెషల్గా ఇబ్బంది పడుతున్నట్టు ఉండకూడదు. నేను చాలా మందిని చూశాను, వాళ్ళు చేసినంతసేపు బాగుండి మళ్ళీ నార్మల్కి వచ్చేసాక మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేసే వాళ్ళు. చాలా డైట్స్ ఉన్నాయి, జిఎం డైట్, కీటో డైట్, లో కార్బ్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఏదైనా కానీ అదొక లైఫ్ స్టైల్ లాగా ఏది ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, సో ఎప్పటికీ ఫాలో అయ్యేలాంటి ఒక డైట్, పర్సనల్ డైట్నైనా మీరు చేసుకోవచ్చు. బట్ యూ మేక్ ష్యూర్ దట్ యూ ఫాలో ఇట్. ఎప్పటికీ ఫాలో అయ్యేలా ఉంటే ఇట్ విల్ బి బెటర్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్ స్పైన్ మీద, బ్యాక్ పెయిన్ కామన్ రీజన్స్ ఏంటి, నెక్ పెయిన్ మీద. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.